ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో దాదాపు 60 రకాల విత్తనాలను మనం సీడ్స్ కింద పండిస్తూ తెలంగాణ ఒక సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కావాలనేటువంటి ఉద్దేశంతో రైతులందరూ కూడా విత్తనాలను పండిస్తూ ఉంటారు. అది వరి అయినా, టమాటాలైనా, అలసందలైనా, పొగాకైనా, మక్క అయినా, అందులో భాగంగానే కాటన్ లాంటి కమర్షియల్ క్రాప్స్ కూడా పండిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే చట్టం 2007లో ఏర్పడింది. ఆనాడు కేంద్రంలో ఆ చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో దాన్ని అడాప్ట్ చేసుకొని మన రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులకు, మన రాష్ట్రంలో పండేటటువంటి పంటలకు రైతును రక్షించే విధంగా ఆ చట్టం సరైనటువంటి మార్పులు చెందకపోవడం అనేది దురదృష్టకరం. మరి ఇవాళ సీడ్ పత్తి రైతులు సమస్యల్లో ఉన్నారంటే సీడ్ పత్తి రైతుల దగ్గర నుంచి ప్రతి దానికి వాళ్ళు డబ్బు అడ్వాన్స్ ఇచ్చే దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఇంట్రెస్ట్ల కింద భూములు రాపించుకుంటున్నారు ఇవాళ అంటే కేవలం ఆ చట్టం పట్ల సభ్యులకు, మన తెలంగాణలో రైతన్నలకు కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక అధికారులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ సంపూర్ణ స్థాయిలో రైతుల పక్షాన నిలవలేకపోతున్నారంటే ఆ చట్టంలో ఇంకా కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయనేటటువంటి విషయం తేటతెల్లం అవుతుంది. మరి ఈ సందర్భంలో గౌరవ రైతు కమిషన్ చైర్మన్ గారు కోదండ రెడ్డి గారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక మంచి సీడ్ చట్టం రావాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రాబోతున్నటువంటి బడ్జెట్ సెషన్లో కూడా ఒక మంచి సీడ్ పత్తిలకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా సీడ్ పండించేటటువంటి రైతన్నలందరికీ తెలంగాణలో న్యాయం జరిగే విధంగా చట్టం ప్రవేశపెట్టాలని చెప్పి తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ప్రత్యేకించి సీడ్ పత్తి రైతులకైతే మరీ దారుణం. సేమ్ పంట కరీంనగర్ వైపు వరి పండిస్తారు చాలా మంది కాంట్రాక్ట్ ఫార్మింగ్. అక్కడ ఉండే కండిషన్ ఒకటే ఉంటుంది, పంట వచ్చినా రాకున్నా ఎకరానికి 75,000 రూపాయలను డైరెక్ట్ గా సీడ్ కంపెనీలు రైతుకు ఇచ్చేటట్టుగా కరీంనగర్లో జరుగుతూ ఉంది సార్ ఇప్పటివరకు. అదేవిధంగా విత్తనాలు పండించేటటువంటి మొక్కజొన్న రైతులకైనా ఇతరులకైనా కూడా జరుగుతూ ఉంది. కేవలం ఇప్పుడు గద్వాల జిల్లాలో మాత్రమే అడ్వాన్స్ గా ఇచ్చేటటువంటి డబ్బులను కూడా మితి కట్టించుకుంటున్నారు. పెస్టిసైడ్స్ ఇచ్చినప్పుడు మళ్ళా మితి కట్టించుకుంటున్నారు. వీటన్నిటి కింద రైతు భూమిని తనఖా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. సో చాలా ఇబ్బందులు పడుతూ అంత దూరం నుంచి కవర్ దగ్గరికి వచ్చినారు. ఇవన్నింటినీ తప్పించుకుంటే మీదికెళ్ళి 250 గ్రాములు తరుగును తీసేస్తున్నారు సార్. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మామూలుగా వరి పండిస్తున్నటువంటి కరీంనగర్ రైతులకు ఏదైతే కంపెనీ ప్రొక్యూర్ చేయగా మిగిలినటువంటి సీడ్ ఉంటుందో దాన్ని కమర్షియల్గా అమ్ముకునే ఫ్రీడమ్ ఉంది సార్ అక్కడ. ఇక్కడేమో కనీసం పత్తి జిన్ని కూడా వేరే దగ్గర ఇవ్వడానికి లేదు సార్. ఆ మీద వచ్చే పత్తి కూడా కంప్లీట్గా ఈ మధ్యలో ఉండే ఆర్గనైజర్సే వాళ్ళే జిన్నింగ్ మిల్లులు నడుపుతా ఉన్నారు, వాళ్ళే వడ్డీ వ్యాపారం నడుపుతా ఉన్నారు. కాబట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఎట్లయితే చీటింగ్ జరుగుతుందో సార్, ఇక్కడ సీడ్ పత్తి ఆర్గనైజర్స్ గద్వాల ఆ విధంగా ప్రజలను, రైతుల్ని పీడించుకొని తింటా ఉన్నారు. కాబట్టి తమరు చాలా స్ట్రింజెంట్ గా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆనాడు తమ ఆధ్వర్యంలో ఏదైతే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగిందో దాని మీద సోదరుడు రంజిత్ గారిని తమకి మీరు అవకాశం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పి అడ్వాన్స్ ఇవ్వాలి సార్, అందులో 50%. తర్వాత పంట వచ్చినా రాకపోయినా ఒకవేళ పంట కోల్పోతే మానసికంగా రైతు ఇబ్బంది పడేటటువంటి ఆ ట్రామాకు సంబంధించి కూడా కంపెనీలు అడ్రస్ చేయాలనేటటువంటిది కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలో ఉంది సార్. 2007లో పాస్ అయిన చట్టం సార్. కానీ అసలు కనీసం రైతు యొక్క మానసిక పరిస్థితిని, ఆయన ఆందోళనను, వాటిని ఏమి కూడా పరిగణలోకి తీసుకోకుండా నిమిషానికి మొత్తం టైం కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి గద్వాల జిల్లాలో మేము ప్రత్యక్షంగా పర్యటనలో చూడడం జరిగింది సార్. మామూలుగా మీరు వేరే చోట్ల పొగాకు దగ్గర కూడా గద్వాల్లో అట్లనే ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వేరే చోట్ల కరీంనగర్ లాంటి చోట్ల మనం చూస్తున్నాం సార్. వరికి 75,000 ఎకరం ఇస్తారంటే పంట వచ్చినా రాకుండా 75,000 ఇస్తున్నారు సార్. సో అదే రీతిన గద్వాల్లో కూడా జరగాలి సార్. పంటతో సంబంధం లేదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలో రైతుకున్న ప్రొటెక్షన్ అది సార్. కానీ అది కూడా కనీసంగా కూడా అసలు ఈ ఫెయిల్ పాస్ అనేటటువంటి కాన్సెప్ట్ రైతుకు సంబంధం ఉండకూడదు సార్. యాక్చువల్గా సీడ్ ఇచ్చేదే కంపెనీ కూడా సార్. సీడ్ ఫెయిల్ అయితే కంపెనీ కూడా ఫాల్ట్ అన్నట్టు కదా, రైతు ఫాల్ట్ కాదు. కానీ అది కూడా రైతు మీద తోసేసి నువ్వు సరిగ్గా పెట్టలేదు కాబట్టి 80% జర్మినేషన్ వస్తుందంటే సార్ ఫస్ట్ నువ్వు ఇస్తున్నావు కదా సీడ్. ఆ విషయాన్ని రైతాంగం చెప్పలేకపోతున్నారు సార్. ఏదో ఆబ్లిగేషన్ లాగా ఫీల్ అయ్యి ఒక డెట్ సైకిల్లో ఉండిపోతున్నారు సార్ వాళ్ళు. చాలా మంది భూములు కోల్పోయినారు సార్. మా దగ్గర కళ్ళ ముందు మహిళా రైతులు అనేక మంది మేము మాట్లాడి చూసినాం సార్. సో నిజంగా ఇన్హ్యూమన్ కండిషన్లో ఉంది సార్ మామూలుగా రైతు. దయచేసి మీరు ఈ 10,000 మంది రైతులకు దాదాపు 200 కోట్లు ఈ సీజన్కే పెండింగ్ ఉంది సార్. ఒక్కసారి క్లియర్ చేయగలిగితే చాలా మంది భూములు ఫ్రీ అయిపోతాయి సార్. చాలా మంచి పరిస్థితి వస్తుంది రైతులకు. తమరు దయచేయాలని కోరుతున్నాను. ఎవరైనా రైతులు డైరెక్ట్గా మోస్ట్
పాయిజనస్ అనేటటువంటిది కూడా వాళ్ళు చూపించారు. కానీ మన రాష్ట్రంలో బ్యాన్ అవ్వలేదు. బ్యాన్ అవ్వడం ఇంపార్టెంట్ సార్. ఒకవేళ సేల్ అయినా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఎట్లయితే ఇస్తారో అట్లా లిమిటెడ్ సేల్ అవ్వకపోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంటల్ డెత్స్ అవుతున్నాయి సార్. దాని మీద కొంచెం మీరు దయచేసి ఆలోచన చేయండి సార్.